వెల్కమ్ టు 7 to 7 ఆన్లైన్ ట్యూటోరియల్. చాలా రోజులైంది మనం ఫిజిక్స్ క్లాసెస్ తీసుకొని, అందుకే ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్కి వెళ్ళేలోపు మనం ఒక్కసారి సబ్జెక్ట్ అంతటిని కూడా రివిజన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియోలను రూపొందిస్తున్నాం. మొదటగా ఉష్ణం అనే టాపిక్ని, హీట్ అనే దాన్ని చూద్దాం. క్విక్ రివ్యూ కింద అన్ని టాపిక్లో ప్రతిదాన్ని కూడా ఒక్కసారి డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. మెయిన్గా ఇక్కడ తెలుసుకోవాల్సింది వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హీట్ అండ్ టెంపరేచర్. Heat, it is a form of energy, whereas temperature is the degree of hotness or coldness. అంటే ఇది ఒక శక్తి యొక్క ఒక రూపం అంటున్నాం. ఇది ఒక వస్తువు ఎంత వేడిగా ఉంది, ఎంత చల్లగా ఉంది చెప్పేటటువంటిది టెంపరేచర్. ఈ డిఫరెన్సెస్ మనకి కరెక్ట్గా తెలిసి ఉండాలి. అలాగే ఇది హాటర్ బాడీ నుంచి కోల్డర్ బాడీకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్తున్నాం. హీట్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ. అంటే ఏంటి ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి వెళ్తుంది అంటే హీట్ వెళ్తుంది. మరి టెంపరేచర్ ఏం చెప్తుందంటే ద డైరెక్షన్ ఆఫ్ హీట్ ఫ్లో. ఆ హీట్ ఎటు నుంచి ఎటు వెళ్తుంది అనేది ఇక్కడ చెప్పడానికి టెంపరేచర్ అనేది ఉపయోగపడుతుంది. అంటే దేనికైతే టెంపరేచర్ ఎక్కువ ఉందో ఆ టెంపరేచర్ ఎక్కువ ఉన్నటువంటి ఆ బాడీ నుండి టెంపరేచర్ తక్కువ ఉండేటటువంటి బాడీ వైపు ఈ హీట్ అనేది వెళ్తుంది. అంటే ఆ డైరెక్షన్ చెప్పేటటువంటిది టెంపరేచర్. వేరేస్ ఏంటి అసలు ట్రాన్స్ఫర్మ్ అవుతుంది ఒకదాని నుంచి ఒకదానికంటే హీట్ ఎనర్జీ. హీట్ ఎనర్జీ ఇది ఫ్లో అవుతుంది. హీట్కి యూనిట్ సీజియస్ అయితే క్యాలరీస్ అంటున్నాం, అన్ని కూడా స్మాల్ లెటర్సే రాయాలి. అలాగే ఎస్ఐ యూనిట్ అయితే జౌల్, ఎనర్జీ కదా జౌల్. దీనిలో టెంపరేచర్కి డిగ్రీ సెంటిగ్రేడ్ అలాగే ఫారెన్హీట్ ఇవన్నీ కూడా దీనిలో టెంపరేచర్కి మామూలుగా మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నటువంటి యూనిట్. బట్ ఎస్ఐ యూనిట్ కెల్విన్. కెల్విన్ ఎలా వస్తుంది అంటే డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉండేటటువంటి టెంపరేచర్కి 273 యాడ్ చేస్తే మనకి కెల్విన్ టెంపరేచర్ వస్తుంది. ఇక్కడ టెంపరేచర్ ఏమో కెల్విన్ టెంపరేచర్ వస్తుంది. సో ఇవి యూనిట్స్. ఈ రెండింటికి కరెక్ట్గా డిఫరెన్సెస్ మనకి కరెక్ట్గా తెలిసి ఉండాలి. తర్వాత ఇక్కడ చాలామంది ఎక్కడ డౌట్ ఫీల్ అవుతూ ఉంటారంటే అసలు హీట్ ఎనర్జీ ఎక్కువ ఉంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటుందా అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అవును, హీట్ ఎనర్జీ ఎక్కువ ఉంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటుందనే మనం అనుకుంటూ ఉంటాం. బట్ హీట్ ఎనర్జీ, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హీట్ ఎనర్జీ దీనికి దానికి ఒకసారి ఎలా ఉంటుందో చూడండి. ఇది 1 లీటర్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇందులో 100 ml వాటర్ తీసుకున్నాను. వాటర్ ఇది 50 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉంది. ఇది కూడా 50 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉంది. దేనిలో ఎక్కువ హీట్ ఎనర్జీ ఉంది క్లియర్గా తెలుస్తుంది. దీనిలో 1 లీటర్ కదా, ఎక్కువ మాస్ ఉంది. దీనిలో వాటర్ తాలూకా మాస్ ఎక్కువ ఉంది, ఇందులో మాస్ తక్కువ ఉంది. ఇది 50 డిగ్రీస్, ఇది 50 డిగ్రీసే ఉంది. బట్ హీట్ ఎనర్జీ దీనిలో ఎక్కువ ఉంది, దీనిలో తక్కువ ఉంది. అంటే ఈ 50 డిగ్రీ సెంటిగ్రేడ్ తీసుకురావాలంటే దీనికి ఎక్కువ ఎనర్జీ మనం అందించాల్సి వచ్చింది. దీనికి ఈ 50 డిగ్రీస్ తీసుకురావడానికి ఇంత ఎనర్జీ మనం ఇవ్వాల్సిన పని లేదు. సో హీట్ ఎనర్జీ ఎక్కువ ఉన్నంత మాత్రాన టెంపరేచర్ ఎక్కువ ఉంటుందని కాదు, అలాగే టెంపరేచర్ ఎక్కువ ఉన్నంత మాత్రాన హీట్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందని కాదు. మాస్ కూడా పరిగణించాలి. రెండు సేమ్ మాస్ అయితే ఇది 100 ml తీసుకుంటే ఇది 100 ml తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏ టెంపరేచర్ ఎక్కువ ఉంటుందో దానికి హీట్ ఎనర్జీ ఎక్కువ ఉందని చెప్పచ్చు. ఓకే, ఇది క్లియర్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్, ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్, వెరీ ఇంపార్టెంట్ వన్. ఇది ఎలాంటి టైంలో అయినా వాడవచ్చు. ఎప్పుడు అంటే ఏవైనా 2 బాడీస్
హాటర్ బాడీ, కోల్డర్ బాడీ రెండు కూడా థర్మల్ కాంటాక్ట్లో ఉన్నాయి, రెండు కలిసి ఉన్నాయి, ఒక దగ్గర కలిసి ఉన్నాయి. కలిసి ఉండేటప్పుడు తప్పకుండా హాటర్ బాడీ నుండి హీట్ ఎనర్జీ ఫ్లో అవుతుంది కోల్డర్ బాడీకి. ఈ ఫ్లో అవుతున్నప్పుడు ఈ హాటర్ బాడీ ఎంత హీట్ ఎనర్జీ లాస్ అయిందో అంత హీట్ ఎనర్జీ ఈ కోల్డర్ బాడీ గెయిన్ చేసుకుంటుంది. ఇప్పుడు అంటే ఈ మొత్తం సిస్టమ్ అంతా కూడా అడియాబెటిక్ సిస్టమ్ అంటాం, అంటే బయటికి ఎనర్జీ కూడా ఏది వెళ్ళిపోకుండా ఉండాలి. అలాంటప్పుడు నెట్ హీట్ గెయిన్ బై హాటర్ బాడీ, నెట్ హీట్ గెయిన్ బై కోల్డర్ బాడీ ఈజ్ ఈక్వల్ టు నెట్ హీట్ లాస్ట్ బై హాటర్ బాడీ. అది కంపల్సరీగా మనం ఎక్కడ పడితే అక్కడ వాడుకుంటున్నాం కనుక ఆ సీక్వేషన్ కరెక్ట్గా మనకి తెలిసి ఉండాలి. స్పెసిఫిక్ హీట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, హీట్ సంబంధించినటువంటి దానిలో. ఏంటి స్పెసిఫిక్ హీట్? మనం చెప్పిన దానిలో డైరెక్ట్గా స్పీడ్గా వెళ్దాం. హీట్ ఎనర్జీ మాస్ పైన డిపెండ్ అవుతుంది, అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్. అండ్ రిక్వైర్డ్ హీట్ ఎనర్జీ టు చేంజ్ ద టెంపరేచర్, ఆ చేంజ్ కూడా ఈ హీట్ ఎనర్జీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో Q ఈక్వల్ టు MS డెల్టా T అని ఫార్ములా నేర్చుకున్నాం. S ఈక్వల్ టు Q బై M ఇంటూ డెల్టా T ఇటు వేస్తున్నాం. ఏదైనా ఒక క్వాంటిటీ కొత్తది వచ్చింది అంటే దాన్ని డిఫైన్ చేయడం ఫస్ట్ నేర్చుకోవాలి, దాని యూనిట్స్ ఏంటనేది కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇక్కడ స్పెసిఫిక్ హీట్ అని వచ్చింది. ఇలాంటి ఏదైనా ఒక దాన్ని డిఫైన్ చేయాలంటే డినామినేటర్ న్యూమరేటర్లు రెండూ ఉంటే, అంటే ఫ్రాక్షన్ లాగా ఉంటే, డినామినేటర్లో ఉన్న క్వాంటిటీస్ని మనం ఈక్వల్ టు 1 చేసేస్తూ ఉండాలి. సో ఇది 1 అయిపోతే Q ఈక్వల్ టు S. సో స్పెసిఫిక్ హీట్ ఈజ్ ద హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు చేంజ్ ద టెంపరేచర్ బై 1 degree ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్. అంటే సబ్స్టెన్స్ 1 యూనిటే తీసుకోవాలి, డిగ్రీ చేంజ్ ఎంత ఉండాలంటే 1 degree సెంటిగ్రేడ్ ఉండాలి, అప్పుడు ఉన్న హీట్ ఎనర్జీ స్పెసిఫిక్ హీట్ అయిపోయింది. అలాగే దీనికి యూనిట్స్ చెప్తే Q క్యాలరీస్, ఇది CGS యూనిట్ చెప్తున్నాం. పర్ మాస్ అంటే గ్రామ్, ఇది చేంజ్ ఇన్ టెంపరేచర్ డిగ్రీ సెంటిగ్రేడ్, ఇట్ ఈస్ ద యూనిట్. SI యూనిట్ వస్తే ఇది CGS అన్నాం, ఇది SI యూనిట్కి వస్తే Q ఇట్ ఈస్ జౌల్ పర్ కేజీ. కే రాసేటప్పుడు ఈ స్మాల్ లెటర్ రాసుకోవాలి, అండ్ కెల్విన్ ఇది యూనిట్, ఈ స్పెసిఫిక్ హీట్. దీని అప్లికేషన్స్ కూడా మనం టెక్స్ట్ బుక్లో చాలాసార్లు ప్రస్తావించే ఉంటారు. దానిలో ఉన్న అప్లికేషన్ పార్ట్ ఏంటి అంటే వాటర్ మెలాన్కి సంబంధించినటువంటిది, మీకు గుర్తుందో లేదో ఒకసారి చదువుకోండి. అలాగే సమోసాది ఒక ఎగ్జాంపుల్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే ఈ కంపల్సరీగా తెలియాలి. అలాగే ల్యాండ్ నుంచి హాట్ ఎయిర్ ఓషన్స్ మీదకి వెళ్ళగలుగుతుంది, ఓషన్ నుంచి హాట్ ఎయిర్ ల్యాండ్స్ మీద నుంచి వెళ్ళగొస్తుంది. ఇవంతా కూడా స్పెసిఫిక్ హీట్ కాన్సెప్ట్తోనే మనం చెప్పడం జరుగుతుంది. దీని తర్వాత మనం మెథడ్ ఆఫ్ మిక్సర్స్కి వెళ్తున్నాం. ప్రిన్సిపల్ ఎలా చెప్తున్నాం? అక్కడ మనం చెప్పేది ఏంటంటే M1 మాస్ ఉంది ఎట్ T1 degree సెంటిగ్రేడ్, M2 మాస్ ఉంది ఎట్ T2 degree సెంటిగ్రేడ్. ఇప్పుడు ఫైనల్ టెంపరేచర్ ఈ రెండు కూడా ఒక్కసారి కలిపేస్తే, మిక్స్ చేస్తే, అప్పుడు ఫైనల్ టెంపరేచర్ M1T1 ప్లస్ M2T2 బై M1 ప్లస్ M2 అనే ఫార్ములా మనం నేర్చుకున్నాం. ఇది ప్రతిసారి వేసేస్తామంటే కుదరదు. వెన్ ద స్పెసిఫిక్ హీట్ ఈజ్ సేమ్ ఫర్ ద 2 మెటీరియల్స్, ఆర్ లేకపోతే సేమ్ సబ్స్టెన్స్ తీసుకుంటే స్పెసిఫిక్ హీట్ సేమ్ ఉంటుంది కదా. ఒకే విశిష్టోష్ణం, అదే తెలుగులో అంటే ఒకే విశిష్టోష్ణం కలిగినటువంటి పదార్థాన్ని మాత్రమే తీసుకుంటేనే ఈ ఫార్ములాని వేయగలుగుతాం. అంటే ఒకవేళ వాటర్లో ఏ ఆల్కహాల్ యాడ్ చేసేసాం, అప్పుడు వెంటనే ఈ M1T1 ప్లస్ M2T2 బై M1 ప్లస్ M2 ఫార్ములా వేస్తామంటే ఇది వర్కౌట్ కాదు. మరి దీనికి ఎలా చేస్తాము? ఒకవేళ వేరు సబ్స్టెన్సెస్ తీసుకుంటే ఎలా మారుస్తాము అంటే, అప్పుడు మనం ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్సర్స్ నెట్ హీట్ లాస్ట్ బై హాటర్ బాడీ ఈక్వల్ టు నెట్ హీట్ గెయిన్ బై కోల్డర్ బాడీ. ఇది మన మెథడ్ ఆఫ్ మిక్సర్స్ కింద ఎప్పుడు చెప్తుంటాం కనుక
ఇది ఎక్కడికి వెళ్ళినా సరే మనం వాడుకోవడానికి వీలయ్యేటటువంటి ఒక ఈక్వేషన్ అన్నమాట. హాటర్ బాడీ ఎంతైతే లాస్ అయింది, అలాగే కోల్డర్ బాడీ ఎంత హీట్ ఎనర్జీ గెయిన్ చేసుకుందో ఆ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. ఎప్పుడంటే ఈ రెండు కాంటాక్ట్లో అంటే మిక్స్చర్ చేసినప్పుడు ఇలా జరుగుతుంది. ఇది మెథడ్ ఆఫ్ మిక్సర్స్. ఈ మెథడ్ ఆఫ్ మిక్సర్స్ యూజ్ చేసుకొని తెచ్చిందే ఈ ఫార్ములా. కాకపోతే ఇందులో ఎంఎస్టీ Q = MST ఫార్ములాలో M1 T1 × S ఇక్కడ సేమ్ సబ్స్టెన్స్ అన్నాం కదా, ఇది కూడా సేమ్ సబ్స్టెన్స్ కదా. ఈ SS క్యాన్సిల్ అయిపోయి మనకి చివరికి ఆ విధమైనటువంటి ఫార్ములా వస్తుంది. సో ఇక్కడ కూడా మనం స్పెసిఫిక్ హీట్ వాడుకున్నట్టే ఇక్కడ కూడా మనం స్పెసిఫిక్ హీట్ అనే కాన్సెప్ట్ వాడుకొని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి లెడ్ షార్ట్స్ది స్పెసిఫిక్ హీట్ ఎలా కొనుక్కుంటాం అన్న దానికి ఒక్కసారి గుర్తు చేస్తాం. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ షార్ట్స్ కొనుక్కోవడం అనేది మనకు ఒక ల్యాబ్ యాక్టివిటీ కూడా అక్కడ ఉంది. దాని అంతటినీ ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ అందులో ఉన్న వాల్యూస్ ఎలాగెలా తీసుకున్నాం ఏంటని ఒకసారి చూద్దాం. ఓన్లీ కెలోరీమీటర్ మాస్ M1 అనుకున్నాం, కెలోరీమీటర్ ప్లస్ వాటర్ M2 అనుకున్నాం, ఓన్లీ వాటర్ M2 - M1 మాస్ ఇది. అలాగే ఇది అంతా కూడా ఒక టెంపరేచర్ T1 దగ్గర ఉందనుకుందాం, T1 దగ్గర ఉంది. నెక్స్ట్ లెడ్ షార్ట్స్ హీట్ చేసాం కదా, హీట్ చేసి ఈ కెలోరీమీటర్లో వేస్తున్నాం. సో కెలోరీమీటర్ ప్లస్ వాటర్ ప్లస్ లెడ్ షార్ట్స్ ఈ మొత్తం కలిపి M3 అనుకుంటున్నాం. ఓన్లీ లెడ్ షార్ట్స్ అంటే అప్పుడు ఏమవుతుంది, M3 మైనస్ కెలోరీమీటర్ వాటర్ రెండు కూడా M2 అనుకున్నాం కనుక M3 - M2. ఇది మొదట T2 డిగ్రీ సెంటీగ్రేడ్కి హీట్ చేసామనుకుందాం లెడ్ టెంపరేచర్, అది కెలోరీమీటర్లో వేస్తున్నాం. అప్పుడు ఫైనల్ టెంపరేచర్ ఈ రెండు కూడా మిక్స్ అయిన తర్వాత ఫైనల్ టెంపరేచర్ T3 డిగ్రీ సెంటీగ్రేడ్ తీసుకున్నాం. సో ఈ మూడింట్లో ఏది ఎక్కువ టెంపరేచర్ అంటే T2 ఎక్కువ టెంపరేచర్, T1 అన్నిటికంటే తక్కువ టెంపరేచర్. ఈ రెండిటికి ఇంటర్మీడియట్గా వచ్చింది T3 టెంపరేచర్. సో ఒక్కసారి ఈ మూడింటిని చూసుకుంటే T2 ఈజ్ గ్రేటర్ దాన్ T3 ఈజ్ గ్రేటర్ దాన్ T1. వీటిని మనం వాడుకొని ఆ స్పెసిఫిక్ హీట్ ఎలా కనుక్కున్నామో ఒక్కసారి మెథడ్ ఆఫ్ మిక్సర్స్ని గుర్తు చేస్తూ రాస్తాను. లెడ్ షార్ట్స్ ఇక్కడ లాస్ అయిపోయింది ఎనర్జీ. మొదట ఎక్కడుంది T2 ఎక్కువ టెంపరేచర్ కదా, T3 తక్కువ టెంపరేచర్ కదా. సో ఇది లాస్ అయిపోయింది టెంపరేచర్, నెట్ హీట్ లాస్ట్. అది Q = MST ఫార్ములాలో మనం వేసుకుంటాం. వేస్తే నెట్ హీట్ లాస్ట్ ఎంత అయింది, దీని మాస్ ఎంత లెడ్ షార్ట్స్ది M3 - M2. దీని స్పెసిఫిక్ హీట్ SL అనుకుందాం. డెల్టా T ఏమొచ్చింది, T3 తక్కువ T2 ఎక్కువ, T2 - T3. ఇది లాస్, ఎంత లాస్ అయిందో చెప్తుంది. ఈక్వల్ టు ఇప్పుడు కెలోరీమీటర్ది వాటర్ది ఈ రెండింటి తాలూకా మొత్తంకి ఎంత గెయిన్ చేసుకుందో రాయాలి. ఇక్కడ కెలోరీమీటర్ మాస్ ఎంత, వినో M1, కెలోరీమీటర్ది SC ఇట్ ఈస్ నోన్ క్వాంటిటీ ఇంటూ దీని టెంపరేచర్ ఎంత రైజ్ అయింది అంటే T1 నుంచి T3కి. సో T3 - T1. వాటర్ ఎంత M2 - M1 ఇంటూ ఇది SW, ఇట్ ఈజ్ ఆల్సో నోన్. ఇది T1 దగ్గర ఉన్నది T3కి చేంజ్ అయింది. సో T3 - T1 అయిపోయింది. మనకు కావాల్సింది SL ఈక్వల్ టు ఇదంతా రాస్తాం, M1 SC ఇదంతా రాసి బై ఈ M3 - M2 ఇంటూ T2 - T3 వేసేస్తే ఇప్పుడు ఇదంతా ప్లేస్లో SL వచ్చేసింది. ఓకే, ఇలా పెద్ద కష్టమైతే కాదు, చూస్తే చాలా ఎక్కువలా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మెథడ్ ఆఫ్ మిక్సర్సే మనం యూజ్ చేసుకొని చేసాం. ఇలా వేరు స్పెసిఫిక్ హీట్స్ ఉండేటటువంటివి కానీ మనం మిక్స్చర్ చేసామంటే తప్పనిసరిగా మెథడ్ ఆఫ్ మిక్సర్స్ వేసుకోవాలి తప్ప T = M1 T1 + M2 T2 / M1 + M2 అనేస్తే కుదరదు. ఇది స్పెసిఫిక్ హీట్ని ఎలా కొనుక్కుంటాం ఒక లెడ్ షార్ట్స్ది అనేదాన్ని చెప్పడానికి పనికొస్తుంది. ఫేజ్ చేంజెస్ గురించి ఒకసారి చూద్దాం. సాలిడ్
లిక్విడ్ అండ్ గ్యాస్. దీనిలో సాలిడ్ నుంచి లిక్విడ్కి చేంజ్ అయ్యేటటువంటి ఆ ప్రాసెస్ని మనం మెల్టింగ్ అంటూ ఉంటాం. దీనికి ఫ్యూజన్ అని కూడా మనం యూజువల్గా చెప్తాం. లిక్విడ్ నుంచి గ్యాస్కి వెళ్ళేటటువంటి దాన్ని వ్యాపరైజేషన్ అంటున్నాం. ఈ వ్యాపరైజేషన్లో మనం 2 టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్ చెప్పున్నాం. అది ఏంటి అంటే ఎవాపరేషన్ అండ్ బాయిలింగ్ వర్సెస్ బాయిలింగ్. ఈ రెండు తెలుసుకోవాల్సినటువంటిదే. అలాగే గ్యాస్ నుంచి లిక్విడ్గా చేంజ్ అవ్వడం, ఇది కండెన్సేషన్ అంటున్నాం. సో వీటికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్ని మనం చర్చించుకుందాం, ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎవాపరేషన్కి బాయిలింగ్కి డిఫరెన్సెస్ మనకు కంపల్సరీగా తెలియాలి. ఎవాపరేషన్ ఇట్ ఈస్ ఏ సర్ఫేస్ ఫినామినన్, ఇది సర్ఫేస్ మీద జరుగుతుంది. బాయిలింగ్ ఎంటైర్ ద లిక్విడ్ జరుగుతుంది. సో ఇట్ ఈస్ సర్ఫేస్ ఫినామినన్, ఇట్ ఈస్ బల్క్ ఫినామినన్. అలాగే ఎవాపరేషన్ టేక్స్ ప్లేస్ అట్ ఎనీ టెంపరేచర్, ఏ టెంపరేచర్ దగ్గరైనా ఈ ఎవాపరేషన్ జరుగుతుంది. ఇది పర్టికులర్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర జరుగుతుంది. అలాగే ఎవాపరేషన్ ఈజ్ ఎ కూలింగ్ ప్రాసెస్ అండ్ బాయిలింగ్ ఈజ్ ఎ వార్మింగ్ ప్రాసెస్. ఓకే, దాన్ని క్లోజ్ చేసాం. ఇక కండెన్సేషన్కి వస్తే గ్యాస్ నుంచి లిక్విడ్గా చేంజ్ అవ్వడం. గ్యాస్ నుంచి లిక్విడ్గా చేంజ్ అవుతున్నప్పుడు అంటే మీనింగ్ ఏంటి, ఎక్కడో హాట్ ఉంటే కదా గ్యాస్ అవుతుంది. ఆ హాట్ ఎయిర్ అది డ్రాప్లెట్స్ కింద ఫామ్ అయిపోవడం మనం వింటర్ సీజన్లో చూస్తూ ఉంటాం. ఈ డ్యూ, ఫాగ్ ఇవన్నీ కూడా ఈ కండెన్సేషన్కి ఎగ్జాంపుల్స్ కింద వెళ్తూ ఉంటాయి. అలాగే డ్రింక్ బాటిల్స్ మనం ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత డ్రాప్లెట్స్ ఫామ్ అవడం, ఇవన్నీ కూడా కండెన్సేషన్ కూడా చెప్తుంటాం. అలాగే ఏటీఎంకి వెళ్ళామనుకోండి, లోపల బాగా కూలింగ్ టెంపరేచర్ ఎక్కువైపోయింది, టెంపరేచర్ ఉందనుకోండి, బాగా కూలింగ్ ఉన్నప్పుడు బయటికి డ్రాప్లెట్స్ ఫామ్ అవుతే మనం బయటకు నిల్చొని ఏదేదో రాస్తూ ఉంటాం. ఇలాంటివన్నీ కూడా కండెన్సేషన్కి ఎగ్జాంపుల్స్ కింద చెప్తాం. సాలిడ్ నుంచి లిక్విడ్గా చేంజ్ అయ్యేటటువంటి ప్రాసెస్ ఇది ఏదైతే ఉందో, ఇక్కడ ఏ టెంపరేచర్ జరుగుతుందో దానికి మెల్టింగ్ పాయింట్ అనేస్తాం. సాలిడ్ నుంచి లిక్విడ్. అలాగే లిక్విడ్ నుంచి గ్యాస్ ఏ టెంపరేచర్ దగ్గర పూర్తిగా జరగడానికి రెడీ అవుతుందో ఆ టెంపరేచర్ని బాయిలింగ్ పాయింట్ అనేస్తున్నాం. సో మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఏంటి అంటే ఫేజ్ చేంజ్ అవ్వడానికి కొంత హీట్ ఎనర్జీ అవసరం అవుతుంది. ద రిక్వైర్డ్ హీట్ ఎనర్జీ టు చేంజ్ ద ఫేజ్ ఫ్రమ్ సాలిడ్ టు లిక్విడ్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ద టెంపరేచర్ ఈజ్ మెల్టింగ్ పాయింట్. ఇది బాయిలింగ్ పాయింట్ అనేసాం. ఓకే, ఇంకిక్కడ సాలిడ్ నుంచి లిక్విడ్గా చేంజ్ అవ్వడం, లిక్విడ్ నుంచి గ్యాస్గా చేంజ్ అవ్వడం, ఈ చేంజెస్లో మనకి ఒక విషయం మనకి తెలియాల్సి ఉంది, అదే లేటెంట్ హీట్. ఇవన్నీ మీకు తెలిసిందే, అందుకు నేను స్పీడప్ చేస్తున్నాను. Q is directly proportional to M అంటున్నాం. సో Q ఈక్వల్ టు M ఇంటూ L అనే ఫార్ములా తీసుకొచ్చాం. L ఈక్వల్ టు Q బై M అంటే యూనిట్ మాస్ తీసుకుని దాన్ని ఈ ఫేజ్ చేంజ్లో సాలిడ్ టు లిక్విడ్ ఆ లిక్విడ్ టు గ్యాస్ ఏది చేస్తున్నా సరే ఆ టైంలో ఎంత హీట్ ఎనర్జీ కావాలో అది లేటెంట్ హీట్ అని మనం ఎనర్జీ అనమాట. ఇది లేటెంట్ హీట్ అంటున్నాం. అయితే చేంజెస్ బట్టి దానికి లేటెంట్ హీట్కి నేమ్స్ ఉన్నాయి. ఇది సాలిడ్ టు లిక్విడ్ వెళ్ళడానికి మెల్టింగ్ ఆర్ ఫ్యూజన్ అంటున్నాం. సో సాలిడ్ టు లిక్విడ్కి మనం లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాం. ఫ్యూజన్ ఇది ఫర్ వాటర్ ఇట్ ఈస్ 80 calories per గ్రామ్. ఒక గ్రామ్కి 80 calories అవసరం అవుతుంది. అలాగే లిక్విడ్ టు గ్యాస్ వెళ్తే దీనికి లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటున్నాం. లేటెంట్ హీట్ ఇది వాటర్కి ఎంత ఉంటుంది అంటే ఇట్ ఈస్ 540 calories per గ్రామ్. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ఫేజ్ చేంజెస్కి సంబంధించి ఒక గ్రాఫ్ని కూడా మనం చూద్దాం. -10 డిగ్రీ సెంటీగ్రేడ్ ఐస్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వేపర్లోకి చేంజ్ అవుతుంది. ఈ చేంజ్ అయ్యేటటువంటి ప్రాసెస్లో ఎన్నెన్నో ప్రాసెసెస్ ఉంటాయి. అది మనం ఇప్పుడు గ్రాఫ్ రూపంలో చూపిద్దాం. ఇది హీట్ ఎనర్జీ ఆన్ x యాక్సిస్, టెంపరేచర్ ఆన్ y యాక్సిస్ తీసుకుంటున్నాం. ఇఫ్ ఇట్ ఈస్ -10 అంటే x యాక్సిస్ మీద -10 తీసుకున్నాను అంటే ఇక్కడ 0 ఉంటుందని మీకు తెలుసు.
అలా డివిజన్స్ అన్నీ చేసుకున్నాం. సో మెనీ డివిజన్స్ చేసుకున్నాం. -10 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఐస్ ఉంది. ఈ ఐస్ ఫస్ట్ ఏమవుతుంది అంటే చేంజెస్ టు 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఐస్. అది 0 డిగ్రీ సెంటిగ్రేడ్కి ఐస్. అప్పుడు హీట్ ఎనర్జీ ఇచ్చామా లేదా? ఇచ్చాం. టెంపరేచర్ పెరిగిందా లేదా? పెరిగింది. సో ఇది స్లాంట్గా వస్తుంది. ఇక 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఐస్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ వాటర్కి చేంజ్ అవుతుంది. వాటర్గా చేంజ్ అవుతున్నప్పుడు హీట్ ఎనర్జీ ఇక్కడ ఇస్తున్నాం. ఇక్కడ నో చేంజ్ ఇన్ టెంపరేచర్. సో దీనికి లేటెంట్ అంటున్నాం. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అని చెప్పాం కదా, లేటెంట్ హీట్. ఈ లేటెంట్ హీట్ని చెప్పడానికి ఈ ప్రాసెస్ పనికొస్తుంది. చూడండి, ఇక్కడ హీట్ ఎనర్జీ ఇస్తున్నాం. అది వాటర్గా చేంజ్ అవుతుంది, కానీ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గరే ఉంది. అర్థమైంది అనుకుంటా. అలాగే ఇక్కడ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ వాటర్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వాటర్ చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఉంది. చేంజ్ ఇన్ టెంపరేచర్ వచ్చిందంటే స్పెసిఫిక్ హీట్. సో ఇక్కడ స్పెసిఫిక్ హీట్ ఉంటుంది, ఇక్కడ స్పెసిఫిక్ హీట్ ఉంటుంది. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్లోకి ఇప్పుడు వెళ్తుంది. హీట్ ఎనర్జీ చాలా ఎక్కువ ఇచ్చాం కదా, ఇది ఇక్కడికి. ఇది లెట్ ఇట్ బి 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అనుకుందాం. ఇది ఇక్కడికి వచ్చింది. ఈ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వేపర్ కింద చేంజ్ అవ్వాలి. సో వేపర్ కింద చేంజ్ అవుతుంది. దీనికి ఎక్కడ ఇచ్చేదానికంటే ఎక్కువ హీట్ ఎనర్జీ ఇవ్వాలి. అందుకు ఇది తప్పనిసరిగా పొడవుగా ఉండాలి. ఇక ఇంకా ఎక్కువ టెంపరేచర్ ఇచ్చామనుకోండి, 100 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి ఎబోవ్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్, గ్రేటర్ దెన్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వేపర్కి తేవాలంటే ఇక్కడ కంపల్సరీగా మళ్ళీ అగైన్ వాటర్ వేపర్ ఎక్కువ హీట్ ఎనర్జీ గెయిన్ చేసుకోవాలి. ఇది మన గ్రాఫ్. ఈ గ్రాఫ్లో ఒక్కసారి చూస్తే ఇక్కడ ఓన్లీ ఐస్ అనేదే ఫేజ్ ఉంటుంది. ఇక్కడ ఐస్ ప్లస్ వాటర్ ఉంటుంది. ఇది మళ్ళీ వాటరే. ఇక్కడ వాటర్ వేపర్ రెండు ఉంటాయి. ఇది ఫుల్గా వేపర్ అయింది. సో ఈ మొత్తం ప్రాసెసెస్ని అన్నిటినీ కూడా మనం ఒక చిన్న గ్రాఫ్ రూపంలో చూపిస్తున్నాం. ఏంటేంటి చేంజెస్ జరుగుతాయనేది ఈ మొత్తం విషయం అంతా కూడా తెలుస్తుంది. ఇది హీట్కి సంబంధించినటువంటి క్విక్ రివ్యూ. అలాగే మిగిలిన లెసన్కి సంబంధించినటువంటి క్విక్ రివ్యూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు మీకు అందిస్తాము. మంచి మార్క్స్ సంపాదించాలని ఆశిస్తూ మా ఛానల్ని మరింత ఎక్కువ ఉపయోగించండి, ఎక్కువ మార్కులు సంపాదించండి.